సంక్రాంతికి నా సామిరంగ మూవీతో హిట్ కొట్టిన నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ డిఎన్ఎస్ లో భాగమయ్యారు. ఈ మూవీలో నాగార్జునతో పాటు మరో హీరోగా ధనుష్ కనిపించబోతున్నాడు. ఆమికోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఏషియన్ గ్రూప్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి ఆసక్తికరమైన టైటిల్ ను మేకర్స్ ఖరారు చేసినట్టు సమాచారం. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల తన పంతో మార్చుకొని డిఎన్ఎస్ మూవీతో యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లోకి అడుగు పెడుతున్నారు. ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని #DNS అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా రష్మిక మందన సెలెక్ట్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిఎన్ఎస్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. శేఖర్ కమల తెరకెక్కిస్తున్న ఈ డాక్ యాక్షన్ థ్రిల్లర్ ముంబైలోని పాపులర్ స్లమ్ ఏరియా బేస్ గా రూపొందుతుంది. ఈ నేపథ్యంలోనే డిఎన్ఎస్ కి ధారావి అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ధారావి అనేది ముంబైలోని ఒక మురికివాడ. ఈ మూవీ ముంబై మాఫియా చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ టైటిల్ ను డిఎన్ఎస్ మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం డిఎన్ఎస్ షూటింగ్ ముంబైలో ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలోని అలిపిరి అలాగే గోవాలో 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఇంకా అక్కడి షూటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి క్లాసికల్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమల ఇప్పుడు రూటు మార్చి డిఎన్ఎస్ తో యాక్షన్ లోకి దిగటం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు నాకు రీసెంట్ గా హింట్ ఇచ్చారు. మరి హిట్స్ తో ఉన్న ముగ్గురు కలిసి చేస్తున్న డిఎన్ఎస్ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.